यहाँ ये नजदीक में आने से ठीक रहेगा, वहाँ तक ग्रुप इधर है, मतलब वो पाकिस्तान इंडिया टाइप का है। शाल रावण साहब सावन देगा, ठीक है, ओके, चलो रावण साहब साहब त्रिकरण साहब शास्त्री साहब, चलो नमस्कार सर कैमरा देखिए। अभी बियर राजू एंड जया साहब डिसेज मेरे को अच्छी आड़ा వస్తారా దగ్గర వస్తారా ఓకే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి కూర్చోండి, కుర్చీ ఆల్టర్నేట్ కుర్చీ ఒక 2 నిమిషాలు. इसमें क्या रखे हो? ఇప్పుడు వసంతరావు గారు सीएमडी గారికి పట్టుబట్టలు బహుకరిస్తున్నారు. जरूर ये पहनना सर, ये प्यार से दिया है, कपड़ा करके नहीं सोचना है. पूरी जगह ना there I have seen one person just like he's having this Sufi क्या है वो वो ये फाइजमा तो just like आप ऐसा और उसी टाइम सब तक वहाँ तो बजट साफ कर देते हैं. एक बार सबका बायोडाटा हम रीड आउट करके एक सम्मान पत्र भी बनाया है. सम्मान पत्र में बहुत कुछ लिखा है, एक किताब बन जाएगा सबका हिस्ट्री सब कुछ लिखने से सिंप्लीफाई करके हम किया है. तेलुगु में हम पढ़ेगा सर. స్వాతంత్రానికి ముందు ఉత్కల్, కళింగ, ఉత్తర అనే పేర్లతో పిలువబడే రాష్ట్రం స్వాతంత్రం అనంతరం ఒరిస్సాగా 1949 ఆగస్టు 19వ తేదీన ఏర్పడిన రాష్ట్రంలో ఆస్కా అనే గ్రామంలో కాళీచరణ్ రత్ గారు మరియు సుభాషిణి రత్ గారి దంపతులకు 3/5/1961లో జన్మించిన బిడ్డయే నేటి మన ప్రదోష్ కుమార్ రత్ గారు. పెరిగి పెద్దవాడే స్థానిక ఆస్కా గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో 10th క్లాస్ వరకు చదువుకొని ఇంటర్మీడియట్ బెరహంపూర్ లో పూర్తి చేసుకుని ఉన్నత విద్య కొరకు ఆంధ్ర రాష్ట్రంలో గల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ లో మెటలర్జికల్ లో బ్రాంచ్ లో ఇంజనీరింగ్ ఫస్ట్ డివిజన్ విత్ డిస్టింక్షన్ తో పాస్ అయ్యి విశ్వవిఖ్యాతిగాంచిన విశాఖ ఉక్కులో RINL డే రోజున అంటే విశాఖపట్నం పుట్టినరోజునే 18 ఫిబ్రవరి 1983వ తేదీన మేనేజ్మెంట్ ట్రైనీగా జాయిన్ అయ్యారు. అయ్యి విశాఖ ఉక్కు గుండెకాయ లాంటి డిపార్ట్మెంట్ SMS స్టీల్ మెల్ట్ షాప్ లో మేనేజ్మెంట్ ట్రైనీగా జాయిన్ అయ్యి అంచెలంచెలుగా పదోన్నతులు పొంది సెప్టెంబర్ 22, 2018 నుండి చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఎదిగిన ఏకైక CMD మన రత్ గారు. సుమారు 12 మంది CMDలు వచ్చి వెళ్ళారు. ఇప్పుడు ఈయన 13వ CMD గారు. ఇలాంటి CMD గారు నా భూతో నా భవిష్యత్ అని చెప్పేసి తప్పక తప్పదు. ఈ సందర్భంగా తను ఎదుగుతూ ప్లాంట్ను కూడా ప్రగతి పదంలో పయనించుటకు అలాగే కార్మికుల శ్రేయస్సును కోరి నిరంతరం శ్రమించి తప్పించి కరోనా లాంటి జాతీయ విపత్తులను సైతం సునాయాసంగా ఎదుర్కొని నేడు అనగా 31/5 మే 21న ఉద్యోగ విరమణ చేయడం జరుగుతున్నది. ఆయన పదవీ విరమణ తదనంతరం జీవితం పిల్ల పాపలతో హాయిగా సరదాగా సంతోషంగా ఆనందంగా ఆహ్లాదంగా జీవించాలని మనసా వాచ RMHP డిపార్ట్మెంట్ కలెక్టివ్ తరఫున మేమందరం కోరుకోవటం జరుగుతూ ఉంది. ఈయన CMDగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుండి అలాగే వసంతరావు గారు అక్కడ HODగా బాధ్యతలు చేపట్టి నుంచి ఈయన ఏదైతే మన దగ్గర హామీ తీసుకున్నారో ఆ హామీలన్నీ కూడా సుమారుగా ఒక 25 పాయింట్లు మనం ఫుల్ఫిల్ చేయడం జరిగింది. ఈ టెన్యూర్ లో RRT గురించి ఆయన ఎక్కువ ఎఫర్ట్ పెట్టాడు. ఆ RRT చేసాం, డెమరేజ్ తగ్గించాం, యాక్సిడెంట్ 0 చేసాం, IOD 0 చేసాం, ఐఆర్ ప్రాబ్లం 0 చేసాం. నో కంప్లైంట్స్ ఫ్రమ్ కస్టమర్స్ డిపార్ట్మెంట్స్, ఎవరి దగ్గర నుంచి కూడా कंप्लेंट लेకుండా చేసుకోగలిగాం. बॉयलर कोल बर्निंग सुमार 30 साल से बर्निंग हो रहा है. रावण साहब चार्ज लेने के बाद ये जीरो हो गया. ఫ్రంట్ లైన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో డిసాటిస్ఫాక్షన్ తో ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్ గానీ వాళ్ళ సిఆర్ లో గానీ వాళ్ళు కూడా ముందుకి తీసుకురావడం సాటిస్ఫై చేయడం ఈ కాల పరిమితుల్లో జరిగింది. అలాగే RMHP ప్రాబ్లం హార్టిల్ మెయిన్ ఏంటంటే స్పిల్లేజ్ ప్రాబ్లం.
దాన్ని కూడా తీయటం జరిగింది. దానికి కావలసిన డంపర్స్, లోడర్స్, బాక్ కట్స్ కూడా సార్ ఇవ్వటం జరిగింది. అలాగే బెల్ట్ స్లాబ్స్, అలాగే స్నేక్ షెల్టర్స్, అలాగే చూట్ జామింగ్స్, అలాగే బెల్ట్ త్రో కట్స్, బెల్ట్ అరుగుదల తగ్గించడం, ఇల్యూమినేషన్ పెంచడం, డ్రైనేజ్ సిస్టమ్ అంటే ప్రాపర్ గా పెట్టడం, అలాగే పుల్లి ఇస్తాలుగా లాగింగ్ చేయించడం, సైజ్డ్ ఐరన్ ఓర్ ప్రిపరేషన్ యూనిట్ 1 యూనిట్ 2 ఈక్వల్ గా తయారు చేయటం. యాక్చువల్లీ వన్స్ అపాన్ ఏ టైం యూనిట్ 2 క్లోజ్ చేసేదని అనుకున్నారు, కానీ ఎదురు వచ్చి దాన్ని పునఃప్రయోగం చేశారు. బ్రహ్మాండంగా ఇప్పుడు అవుతుంది. అలాగే సిఆర్ఎంపీ రిటర్న్స్ వాడటంలో కూడా మనం అన్ని ప్లాంట్ లో కంటే మన RINL ముందుంది. అలాగే సెంటర్ హ్యాండ్లింగ్ చేస్తున్నాం, శాండ్ హ్యాండ్లింగ్ చేస్తున్నాం, PCI ఇంజెక్షన్ కూడా చేస్తున్నాం. అలాగే CC48 మొత్తం విత్ గేర్ బాక్స్ మోటార్ కూడా డ్యామేజ్ అయ్యే కండిషన్ లో జంక్షన్ హౌస్ 19 లో మేజర్ బ్రేక్ డౌన్ అవ్వాల్సింది, అది ఎరిగి ఇమీడియట్ గా ఇంటర్నల్ గా చేసుకోవడం జరిగింది. లక్షల రూపాయలు మిగిల్చాం. అలాగే స్లైమ్ టిప్లింగ్ లో మనం తత్వ ప్లాంట్ తో కంపేర్ చేస్తే ఉన్న ఇబ్బందులను అధిగమించి బ్రహ్మాండంగా స్లైమ్ లో కోట్ల రూపాయలు మనం ఆదా చేశాం. అలాగే HR వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేసి మన తాలూకా రికార్డులు చాలా బ్రహ్మాండంగా చేశారు. అలాగే స్లైమ్ లో, అలాగే ఈ కోక్ దేంట్లో కూడా లేటెస్ట్ ఒక సారు సజెషన్ ఇచ్చారు. ఆ కెమికల్ యాడ్ చేస్తే చుట్లో నుంచి ఫ్రీగా జారుద్దని చెప్పేసి అది కూడా ప్రయత్నంలో ఉన్నాం. CCR కి ఒక లిఫ్ట్ ఇచ్చారు. ఆ లిఫ్ట్ అనివార్య కారణాలతో సార్తో ఓపెన్ చేద్దామని అనుకున్నాం. అనివార్య కారణాలతో అది అవ్వలేదు. తప్పనిసరిగా వసంతరావు గారు వెళ్లే ముందు దాన్ని చేసి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పుడు నా రిక్వెస్ట్ అవర్ HOD साहब इंचार्ज ED आयरन साहब प्लीज स्पीक आउट अबाउट रथ साहब का बारे में कुछ बात कीजिए. Respected CM sir and dear friends, already Deenband has told everything. हमको बोलने का कुछ है ही नहीं. He has told everything. Only thing on behalf of RMHP collective, whatever साहब has done, वो हम लोग और थोड़ा सा करना है. We have reached 90%. But it is not the satisfactory. Now, Saab has given all the help, all the whatever RMHP is required, whatever RMHP is asked, whatever RMHP help it is required, wherever it is required, Saab has helped. If that support, if that everything, RMHP now it is hassle free. People thought that it is a bottleneck. RMHP will be the bottleneck. That is not, that we have removed from the minds of the top management. That is a great achievement of the RMHP team. Now, it is really, okay, parting is always sort of painful. Saab, really it is retarding. It is a painful to me especially, because I don't know, people used to say, lot of people used to say, total whole the plant used to say, CM this, yesterday also somebody has told, I have forgotten his name, CM this have taken one decision, whole plant he has taken an excellent decision, first decision, that is 300% success over here, that is keeping Vasantrao as a HOD of RMHP. I don't know but how far I have fulfilled, that will go people more. But only thing, previously we used to see directors, EDs, sometimes CMD also used to come to the RMHP. After हम लोग का team लेने के बाद, no ED works, only if they want to see just visiting purpose में आया, no DO आने तो just visiting के लिए आया, CMD साहब आने तो just inauguration और कुछ function के लिए ऐसे आया. But he never come to the वो नहीं हो रहा है, ये नहीं हो रहा है, वो देखना है, ये देखने के लिए, never come to RMHP. That is the greatness of our team effort. Really, whatever Saab helped us, if that help, हम लोग का RMHP को आगे लेके गया. And I am requested now all the people are here. Same way, same thing we have to carry on. Then only plant RMHP is good. Everything is good. RMHP is bad. Everything will be bad. Total plant, whole plant will be bad. प्लीज याद रखिए, हम लोग का ऊपर बहुत ये है रिस्पॉन्सिबिलिटी है RMHP.
Previously, people thought that RMHP nothing, oh, इसको कुछ help नहीं मिलेगा, वो नहीं मिलेगा बोल रहे, but RMHP is the key. No, it's the key factor. RMHP में, without RMHP there is no plant. इसके लिए I am requesting you people, I am giving assurance to our CMD sir. Same thing, whatever we are doing, sir, same thing will continue. आपको आप इतना हेल्प किया, same thing in the future also, same thing will continue and will keep your name in good. Thank you, sir. Thank you. ఇప్పుడు సన్మాన పత్రాన్ని హెచ్ఓడి గారు, ధావన్ గారు, శాస్త్రి గారు వచ్చి బహుకరించవలసిందిగా కోరుకుంటున్నారు. యూనియన్ వాళ్ళు కూడా లంచ్ మన దగ్గర అనిపిస్తుంది. ఓకే సార్. నేను ఫోటోలు తీయలేదా? వద్దు ఫోటోలు వీడియో रिक्वेस्ट बिलॉन्ग CMD साहब, हम लोग पधारे में एक बात कीजिए सर. सारे जो मित्र हैं एक एक करके जो भी प्रेजेंट है, फोटोग्राफर भी प्रेजेंट है. जब मैं डीओ था एक्चुअली बनाए के पीडी वर्क्स था, तो थोड़ा सा RMHP के बारे में था बात करना. डीओ होने के बाद really became a concern from me that how RMHP is going to run. But the team that you have expressed exhibited your job, your teamwork and all, now confident that yes, RMHP is not this is going to perform. It is performing in excellent manner or more than my expectation manner actually. The bottleneck focus which they turned out to turn it into a really working team. The point is that RMHP is the beginning of the plant and entire all the departments that depend upon it. And even though activity-wise or the operation-wise RMHP remains behind the scene, but really जो सिनेमा में जैसे वो करते हैं, वो राष्ट्र में गाना गाता है, हिस्ट्री में शब्द एक्टिंग करता है, जो भी है behind the scene actually what the people who really supply the things and they are able to perform that moments not from it. If somebody forgets, the whole cinema becomes a So I understood that sincerity of that the characteristics of RMHP. Then only I thought how to bring it around. Then somebody advised me that it was something about the people, that's the reason why that's the basic idea behind it. Because I am not in favor, not against anybody. I only see how the plant runs. So only one objective in my life. That day I joined Steel Mill Shop, I don't know, that was the objective. And today also the same objective, how the plant is going to run. Today your team is really doing very excellent job, please continue. And person हो सकता है कि RMHP से निकल जाए and he will take a higher position and all that. So but your team now will be led by you. I think you are one of the CM and I think that's what I understood. But Thavan will be there. So you take care of your job responsibility. See, whatever you know, any job chase, you sincere, that's more than enough.
You do it from your heart. ఇది నా పని ఇది నాకు మీరు విధంగా ఇంట్లో చేస్తున్నారు అది చేయండి ప్లాంట్ సుగంధంగా ప్లాంట్ బంగారుగా ऑलवेज रिमेंबर वट एवर यू डू अगर आप जो भी काम कर रहे हो अगर आप दिल से कर रहे हो आई डोंट थिंक यू विल बी लूजिंग दैट इज माय ओन एक्सपीरियंस इफ यू डू ए जो पॉलिशिंग जॉब एंड ऑल दैट आया कहीं का कर दिया देखो तो देन दैट विल नॉट सर्वाइव दैट विल नॉट गिव एनी गुड रिजल्ट इट विल नॉट गिव एनी रिजल्ट सो आप लोग जो भी जरूरत है direct operations in the company yesterday was understood with the equal importance with the priority should be given to RMG because the material will flow from there. वहाँ से अगर बात उठेगा तो दिल्ली में कहावत पे ना बजेगा बांस ना बजेगी बांसुरी सो वो चीज़ है अगर मानो मटेरियल जाएगा तो मैंने स्टील मिनिस्टर को पूछेंगे दादा दास मिनिस्टर को पूछेंगे क्या अगर मटेरियल ही नहीं पहुँचे तो बात नहीं यही चाहता हूँ कि आप लोग मिलकर अपनी टीम वर्क करते हैं एंड दिस इज अ वेरी गुड ऑर्गेनाइजेशन टेक्निकली इट्स अ वेरी स्ट्रॉन्ग ऑर्गेनाइजेशन इंडिविजुअली पीपल आर टेक्निकली स्ट्रॉन्ग बट कोहेसिवली हाउ वी आर वर्किंग विथ दैट इज द मोस्ट इम्पॉर्टेंट इंडिविजुअली प्लांट नहीं चल सकता स्टील प्लांट का नवा रन आना कभी नहीं चाहिए कोहेसिवली मीन्स थोड़ा तो रहेगा 19-20 तो रहेगा आदमी है 5 भाई सब बराबर साथ में फैमिली में नहीं रह सकते तो थोड़ा कम कर सकते 20-80 का रूल चलेगा ही बट ये 80% एक आदमी के साथ में कोहेसिवली चलते हैं मैं प्रैक्टिकल बात कर रहा हूँ ये इधर उधर अंग्रेजी बोलना मेरे मुझे पसंद नहीं है 80% अगर हम लोग एक डिसीजन को साथ में लेकर चलते 80% ऑफ कंबाइंड टेक ए डिसीजन कॉन्शियस डिसीजन लाइक टेक 20% तो लोग कुछ करेगा दिस इज आवर एटीट्यूड दिस इज आवर इंडियन एटीट्यूड यू कांट चेंज यू गो एनीवेयर यू फाइंड सच पीपल देयर इज नो एब्सोल्युटली ऐसा नहीं घर में रहता है आप लोग फैमिली में रहता है हम लोग तो मतलब कम प्लेस आई हैव कम फ्रॉम डिफरेंट प्लेस ही इज कम फ्रॉम डिफरेंट प्लेस ऑल ऑफ अस हैव एज अ पर्टिकुलर गोल विल बी वन ऑब्जेक्टिव इट्स नॉट राइट कोई बोलता हमको सपोर्ट नहीं मिला मतलब क्या सपोर्ट चाहिए you have to make your own support you have to make your own system you have to make your own team so team चलाने से अच्छा so my best wishes to all of them as family members please take care of your family that is most important हमेशा क्या होता है कि काम करते तो फैमिली थोड़ा सा साइडलाइन हो जाता है that's why I have a certain mind life also but that's all the story of the day is a part of our life. So my best wishes to you, to your family members, and I thank you so much actually for your, what kind of honor you gave me, and I don't know whether I am really befitting to that or not, but my brother is so tall, so I am really grateful to all of you who have supported me, and whenever there is a problem, you come to me because you had the confidence that I would solve your problem, and at least I would listen to you. That is why probably you came to me. I understand that. I understand that when suppose somebody comes to me, I always think that he has come to me because at least he has what is in his mind that I will listen to his problem. So that's how I have approached everybody or I have allowed everybody. It's not that I am a CMD or I am a chairman and all that. No. If somebody knocks on my door, I have always considered that yes, he has come to me. Yes, he has kept in his mind that I will listen to his problem. So let me listen to his problem. That I do solve, whether I do, I help or I don't do, that's different. Let us first hear and listen to his problem. What is it? That's what that teaching was. So thank you so much again. I wish you all the best. Okay. So आगे बढ़ो. जोर से काम करते हैं. ये very important, critical है. पता है? Very strong department में बनाना है. यारस भी जा रहे हो. मुझे कल मैं एक तो बड़ा सा साइन किया हूँ तो शास्त्री जी का नाम तो मैं भूल गया था. शास्त्री जी यारस जा रहे मुझे याद आ गया. यारस जा रहे हो. ये जा रहा है सीएम मुझे पता है मैं देख रहा हूँ. I'm more worried about the mechanical. Honestly speaking, today I'm more worried about the mechanical work. So wherever mechanical engineers I meet, I say. अभी जो first से है real finding. So
जो है सब लोग हाँ, मिल के हमें फिर वीक हो गया लेकिन सीनियर से जा रहे हैं ना जाने से देखो सीनियर्स तो जाएंगे ऑल दे सब हैव लोग सीनियर से जा सब लोग जाएंगे मैं बता रहा हूँ कौन नहीं जाएगा कोई परमानेंट है क्या कोई परमानेंट अदरवाइज एवरीबॉडी हम लोग जो है हम लोग को नहीं बनाना है कहाँ कुछ हेल्प है वहाँ से जुगाड़ करना कहीं कुछ करना है रियल में वेरी टफ लाइफ प्लान के लिए टफ टाइम we all have to unless you work together मैं बता रहा हूँ not be able to make this plant survive that is what my biggest worry is that मैकेनिकल का थोड़ा सा मुझे वीकनेस दिख रहा है so I was just discussing with you yesterday also जो is technically strong let him also continue so go ahead with that right